హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఆర్ఎన్ఆర్ సివిల్ సర్వేయర్స్. సో ఈరోజు మనం మన ప్రాపర్టీకి సంబంధించిన ఈసీ డాక్యుమెంట్ని తెలంగాణ రెవెన్యూ డిపార్ట్మెంట్ వెబ్సైట్ నుండి ఫ్రీగా ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ క్రోమ్ ఓపెన్ చేసి దాంట్లో తెలంగాణ ఈసీ అని సెర్చ్ చేస్తే ఇలా కొన్ని సైట్స్ ఓపెన్ అవుతాయి. ఇక్కడ పైన కనిపించే ఫస్ట్ లింక్ ఈ ఇన్కంబరెన్స్ స్టేట్మెంట్ మీద క్లిక్ చేస్తే మనకి వెబ్సైట్ ఇలా ఓపెన్ అవుతుంది. టాప్ లెఫ్ట్ కార్నర్లో హోమ్ పేజ్ మీద క్లిక్ చేయగానే మనకి ఆన్లైన్ సర్వీసెస్ అని కనిపిస్తాయి. ఈ సర్వీసెస్లో మనం ఎన్కంబరెన్స్ సెర్చ్ మీద క్లిక్ చేయాలి. చేయగానే అది యూజర్ లాగిన్ పేజ్కి వెళ్తుంది. మనం కొత్త యూజర్స్ కాబట్టి మనం ఈ వెబ్సైట్లో ఫస్ట్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ మనం గమనిస్తే న్యూ రిజిస్ట్రేషన్కి ఆప్షన్ ఉండదు. న్యూ రిజిస్ట్రేషన్ ఆప్షన్ ఎనేబుల్ అవ్వాలి అంటే ఫస్ట్ మనం యూజర్ టైప్ సిటిజన్ అని సెలెక్ట్ చేయాలి. అప్పుడే మనకి న్యూ అకౌంట్ క్రియేషన్కి ఆప్షన్ చూపిస్తుంది. ఇప్పుడు మనం రిజిస్టర్ మీద క్లిక్ చేస్తే రిజిస్ట్రేషన్ ఫామ్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ ఫామ్లో మీరు మీ డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేయాలి. లైక్ నేమ్, జెండర్, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి. అండ్ పాస్వర్డ్కి వచ్చేసరికి మీరు ఖచ్చితంగా మీ పాస్వర్డ్లో ఒక క్యాపిటల్ లెటర్, ఒక స్మాల్ లెటర్, ఒక నంబర్ అండ్ ఒక స్పెషల్ క్యారెక్టర్ అనేది మ్యాండేటరీగా మెన్షన్ చేయాలి. లేదంటే ఆ పాస్వర్డ్ని తీసుకోదు. స్పెషల్ క్యారెక్టర్ అంటే స్టార్, హ్యాష్, $, ఇలాంటివి అనమాట. వన్స్ పాస్వర్డ్ టైప్ చేశాక అదే పాస్వర్డ్ని కింద కన్ఫర్మ్ పాస్వర్డ్ బాక్స్లో కూడా ఎంటర్ చేయాలి. ఇప్పుడు కింద కనిపిస్తున్న క్యాప్చా కూడా ఆ బాక్స్లో ఎంటర్ చేసి రిజిస్టర్ మీద క్లిక్ చేయగానే మనకి ఓకే ఆర్ క్యాన్సిల్ అని చెప్పి చూపిస్తుంది. మనం ఓకే మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన వెంటనే మనం రిజిస్టర్ చేసిన మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేయాలి. ఇప్పుడు వెరిఫై మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే సక్సెస్ఫుల్ అని చెప్పేసి ఇలా చూపిస్తుంది. సో ఈ విధంగా మీ అకౌంట్ క్రియేషన్, రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు మనం ఎలా లాగిన్ చేయాలి అండ్ ఎలా ఈసీ డాక్యుమెంట్ని డౌన్లోడ్ చేయాలి అనేది చూద్దాం. మీ రైట్ సైడ్లో ఉన్న లాగిన్ బటన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఈ లాగిన్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. వన్స్ పేజ్ ఓపెన్ అయిన తర్వాత మీ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేయండి. డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేశాక లాగిన్ మీద క్లిక్ చేయండి. లాగిన్ మీద క్లిక్ చేసిన వెంటనే సిటిజన్ సర్వీస్ డాష్ బోర్డ్ అని చెప్పేసి మనకి ఇలా పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఎన్కంబరెన్స్ సెర్చ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ సబ్మిట్ చేయండి. ఇక్కడ మీకు ఈ విధంగా సెర్చ్ పోర్టల్ ఓపెన్ అవుతుంది. అయితే ఈ సెర్చ్ పోర్టల్లో కూడా మనకి 2 విధాలుగా ఈసీ డాక్యుమెంట్ని సెర్చ్ చేసి డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఒకటి వచ్చేసి డాక్యుమెంట్ నెంబర్, రెండోది వచ్చేసి ప్రాపర్టీ డీటెయిల్స్. అయితే ఈ డాక్యుమెంట్ నెంబర్ మన దగ్గర ఉండడానికి చాలా తక్కువ ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి మనం డైరెక్ట్గా బై ప్రాపర్టీలోకి వెళ్దాం. ఈ బై ప్రాపర్టీలో మనం ఎంటర్ చేయాల్సిన 4 మేజర్ థింగ్స్. ఒకటి వచ్చేసి డిస్ట్రిక్ట్, ఒకటి వచ్చేసి మండల్, ఒకటి విలేజ్ అండ్ ఇంకోటి వచ్చేసి మీ సర్వే నెంబర్. మనం మన ప్లాట్ నెంబర్ కానీ లేదా సర్వే నెంబర్ కానీ ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. లేదు అని అంటే ఆ డీటెయిల్స్ని మనం తీయలేము. ఈ సర్వే నెంబర్ని ఈజీగా ఎలా తెలుసుకోవాలో అనేది కూడా మనం మన యూట్యూబ్ ఛానల్లో ఆల్రెడీ వీడియో చేస్తున్నాము. సో ఎవరికైనా డౌట్ ఉంటే ఆ వీడియోని చూడండి. ఇక్కడ మీకు శాంపుల్కి డిస్ట్రిక్ట్ సూర్యాపేట సెలెక్ట్ చేస్తున్నాను. మండల్ వచ్చేసి గరిటపల్లి సెలెక్ట్ చేశాను. సేమ్ అలాగే విలేజ్ కూడా సేమ్ గరిటపల్లి సెలెక్ట్ చేశాను. అండ్ నెక్స్ట్ వచ్చి సర్వే నెంబర్. అయితే ఈ సర్వే నెంబర్లో మనం ఒకటేసారి ఎన్ని సర్వే నెంబర్స్ అయినా ఎంటర్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను 2 సర్వే నెంబర్స్ని మెన్షన్ చేస్తున్నాను, 600 అండ్ 601. మనం ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఎంటర్ చేసి సబ్మిట్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఈ పేజ్లో చూసుకుంటే మనకి ఆ సర్వే నెంబర్స్కి సంబంధించిన సేల్ డీడ్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయి. సో వాటిని మనం ఇండివిజువల్గా సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. సో మనం ఇక్కడ అన్నీ కూడా ఒకేసారి సెలెక్ట్ చేద్దాం. సెలెక్ట్ చేసి సబ్మిట్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా డాక్యుమెంట్ ఓపెన్ అవుతుంది. సో ఈ డాక్యుమెంట్నే మనం ఈసీ డాక్యుమెంట్ అంటాం. ఇప్పుడు మనం ఈ డాక్యుమెంట్లో చూసుకుంటే ఫస్ట్ డిస్క్రిప్షన్ ఆఫ్ ప్రాపర్టీ, అంటే మీ ప్రాపర్టీ ఏ విలేజ్లో ఉంది అండ్ ఏ సర్వే నెంబర్లో ఉంది, ఆ ప్రాపర్టీ యొక్క ఎక్స్టెంట్ ఎంత అండ్ ఆ బౌండరీస్ అంటే మీ ఎక్స్టెంట్ చుట్టూ బౌండరీస్లో ఉన్న నైబర్స్ ఎవరెవరు అన్న డీటెయిల్స్ కూడా ఇందులో మెన్షన్ చేస్తున్నాయి. నెక్స్ట్ రిజిస్ట్రేషన్ డేట్. ఇది ప్రీవియస్గా ఏ డేట్ రోజు ఒకరి పేరు నుంచి ఇంకొకరి పేరు మీదకి రిజిస్ట్రేషన్ అయిందన్న డేట్ కూడా మనం దీంట్లో చూడొచ్చు. అండ్ నేచర్ ఆఫ్ డీడ్, మార్కెట్ వాల్యూ. మార్కెట్ వాల్యూ కూడా ఇందులో మెన్షన్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చి నేమ్ ఆఫ్ ది పార్టీస్, కొన్నవారెవరు, అమ్మినవారెవరు. ఈఎక్స్ అంటే అమ్మినవారు, సిఎల్ అంటే కొన్నవారు. అండ్ నెక్స్ట్ వచ్చి డాక్యుమెంట్ నెంబర్ అండ్ ఇయర్. ఈ డాక్యుమెంట్ నెంబర్ అండ్ ఇయర్ ఏంటి అంటే ఎవరి పేరు మీద అయితే ఈ డాక్యుమెంట్ రిజిస్టర్ అయి ఉంటుందో ఆ డాక్యుమెంట్ కంటూ ఒక సీరియల్ నెంబర్ ఉంటుంది. అదే ఈ డాక్యుమెంట్ నెంబర్
అండ్ ఈ డాక్యుమెంట్ ఏ ఇయర్లో జనరేట్ చేశారు అనేదే ఈ ఇయర్. ఈ ప్రాపర్టీని 2015లో సేల్ చేశారు కాబట్టి అండ్ ఈ డాక్యుమెంట్ కూడా ఆ ఇయర్లో జనరేట్ చేసింది కాబట్టి సేమ్ మనం డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్లో ఉన్న ఇయర్ అండ్ ఈ డాక్యుమెంట్ నెంబర్ పక్కన ఉన్న ఇయర్ కూడా రెండు సేమ్ ఉంటాయి అండ్ సేమ్ ఉండాలి కూడా. మీరు కంప్లీట్గా డాక్యుమెంట్ కిందికి వచ్చేస్తే ప్రింట్ అనే ఆప్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి మనం కావాలంటే ప్రింట్ తీసుకోవచ్చు అండ్ ఇమీడియట్గా దాన్ని అక్కడే సేవ్ కూడా చేసుకోవచ్చు. సో ఇది తెలంగాణ గవర్నమెంట్ పోర్టల్లో నుంచి ఫ్రీగా ఈసీస్ డౌన్లోడ్ చేసుకునే ప్రాసెస్. మీకు ఎలాంటి ల్యాండ్ సర్వేస్ కావాలన్నా లేదంటే ఎలాంటి ల్యాండ్ ఇష్యూస్ ఉన్నా కూడా దానికి సొల్యూషన్ కావాలి అని అంటే మా ఆర్ఎన్ఆర్ సివిల్ సర్వేయర్స్ని కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ.